గోదావరి జిల్లాలో రైతుల ఆందోళనలకు వేదికవుతున్నాయి. ఆక్వా రాజధానిగా పేరొందిన జిల్లాలో ఇప్పటికే రొయ్యల రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఫీడ్ ధరల పెంపుకు వ్యతిరేకంగా ఆందోళన బాటపట్టారు. ఇప్పుడు ఆక్వా రైతుల దారిలో పామాయిల్ రైతులు పయనిస్తున్నారు. ప్రైవేట్ పామాయిల్ కంపెనీల తీరుకు వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్నారు. ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేటు తగ్గుతుందనే సాకుతో ఏకంగా ప్రభుత్వ రంగ ఫ్యాక్టరీకే ఎసరు పెడుతున్నారంటూ పామాయిల్ రైతులు ధర్నాలు, దీక్షలకు దిగడం సర్కార్కు మరో సవాల్గా మారుతోంది. రైతులుగా మేము కూడా కొన్ని నిర్ణయాలు తీసుకొని మేము కూడా వేరే ప్రభుత్వంతో పోరాడి ఓ ఫ్యాక్టరీ పెట్టుకోవడమా లేదా అవసరమైతే ఫ్రూట్ని ఇవ్వకోకుండా దిగ్బంధం చేసి అవసరమైతే మేము నష్టపోవడానికైనా సిద్ధంగా ఉన్నాం తప్ప ప్రతి సంవత్సరం ఇది ఒక డ్రామాలాగా ఫ్యాక్టరీలు చేస్తుంటే రాబోయే రోజుల్లో బరాయించే ఓపిక కానీ ఇంకోటి కానీ మాకు లేవు. ఇది గోదావరి జిల్లాలో పామాయిల్ రైతుల పరిస్థితి. ఇప్పటి వరకు ఆక్వా రైతులు రోడ్డెక్కితే ఇప్పుడు పామాయిల్ రైతుల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిజానికి ఆక్వా సాగుకే కాదు, పామాయిల్ సాగుకి గోదావరి జిల్లాలు కేరాఫ్. దీంతో ఆయిల్ ఫెడ్గా పిలిచే ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 1992లోనే ఏలూరు జిల్లా పెదవేగిలో పామాయిల్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటైంది. కేవలం గంటకు మెట్రిక్ టన్ను క్రూడ్ ఆయిల్ తీసే సామర్థ్యంతో ప్రారంభమైన ఫ్యాక్టరీ ఇప్పుడు 24 టన్నుల సామర్థ్యానికి చేరుకుంది. లాభాల బాటలో పయనిస్తూ వస్తోంది. అయితే రాను రాను యంత్రాలు అరిగిపోయి నూనె రికవరీ రేటు కొంత తగ్గుతుండడం పామాయిల్ రైతులకు ఇబ్బందులు తెస్తోంది. టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగా అధికార యంత్రాంగం, రైతు సంఘాల నాయకులు, ప్రైవేటు ఫ్యాక్టరీల యాజమాన్యాలు చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేటుని 20.5%గా ఖరారు చేశాయి. దీనిపైనే పామాయిల్ రైతుల ఆదాయం ఆధారపడి ఉంటుంది. కానీ 20.5% OERని 17.5%కి తగ్గించాలంటూ సడన్ గా గోద్రెజ్ కంపెనీ కోర్టుని ఆశ్రయించడం రైతులకి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత మరో 7 కంపెనీలు కూడా గోద్రెజ్ కంపెనీకి తోడబడం మరింత ఆందోళనకు గురిచేసింది. ఈ క్రమంలోనే కంపెనీల అసోసియేషన్లో కీలకంగా వ్యవహరిస్తోన్న గోద్రెజ్ తీరుని వ్యతిరేకిస్తూ చింతలపూడి మండలం సీతానగరంలోని ఆ ఫ్యాక్టరీ ముందు పామాయిల్ రైతులు ఆందోళనకు దిగారు. రైతులకు నష్టం చేకూర్చే నిర్ణయాలు, పిటిషన్లను కంపెనీలు వెనక్కి తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని పామాయిల్ రైతు సంఘం నేతలు హెచ్చరిస్తున్నారు. 13 ఫ్యాక్టరీలు ఉంటే 7 వేశారు. మరి ఏం ఉద్దేశమో తెలియదు. కానీ గవర్నమెంట్ ఒక రేట్ ఫిక్సేషన్ అంటే వాళ్ళకి జోనల్ సిస్టమ్ ఇచ్చినప్పుడే గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ఆయిల్ పర్సంటేజ్కి ఇవ్వాలి వాళ్ళు. మరి అది కూడా తప్పి మరి వాళ్ళేమో ఇవాళ 20.05 జీవోని కాదని వాళ్ళు పాస జీవో అంటే 19 మీద ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. మరి అటువంటి చర్యలు చేస్తే మటుకు రైతు సంఘం మరి సహించదు. ఏపీలో 2,75,000 హెక్టార్లలో పామాయిల్ సాగవుతోంది. పామాయిల్ సాగుపై సుమారు 10 లక్షల రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వీరంతా ప్రభుత్వ రంగ సంస్థ అయిన పెదవేగి ఫ్యాక్టరీకి పంటను సరఫరా చేస్తున్నారు. ఏలూరు జిల్లా పెదవేగి, లింగపాలెం, తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం, కిర్లంపూడి, ప్రత్తిపాడు మండలాలకు చెందిన సుమారు 33,081 ఎకరాల్లోని పామాయిల్ పంట ఇక్కడికొస్తుంది. అయితే యంత్రాలు దెబ్బతిన్న కారణంగా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ రికవరీ తగ్గుతోందనే నెపంతో కొన్ని మండలాల్ని పెదవేగి ఫ్యాక్టరీ పరిధి నుంచి తొలగించి ప్రైవేటు సంస్థలకు కేటాయించేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీని వెనక కొందరి కుట్ర ఉందని పామాయిల్ రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పెదవేగి ఫ్యాక్టరీ ఏడాదికి 10 కోట్ల రూపాయల లాభాల్లో నడుస్తోంది. కానీ అధికారుల తీరుతో ఉత్పత్తి తగ్గించి నష్టాల బాట పట్టించి ప్రైవేటు కంపెనీలకు దోచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని పామాయిల్ రైతులు, రైతు సంఘాల నేతల ఆరోపణ. టెక్నికల్ సమస్యలు పరిష్కరించకుండా ఫ్యాక్టరీ మూతపడేలా చేసేసి రైతుల పొట్టగొట్టేందుకు ప్రైవేటు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని మండిపడుతున్నారు. ఒకవేళ అదే జరిగితే కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతినివ్వాలంటూ పామాయిల్ రైతు సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీకి ₹1 ప్రభుత్వం డబ్బులు ఇవ్వక్కర్లా. ఫ్యాక్టరీ కడతాకి కావలసిన మొత్తం సోర్సెస్ ఏపీ ఆయిల్ ఫెడ్ దగ్గర ఉన్నాయి. ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే ఒక్క కాగితం, మీరు ఫ్యాక్టరీ కొత్తదే నిర్మించుకోండి అని ఒక్క జీవో తెల్ల కాగితం మీద టైప్ రైటర్తో సంతకం పెట్టిస్తే 2-3 నెలల్లో కొత్త ఫ్యాక్టరీ తయారవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్ పేరుతో కంపెనీలు రైతుల్ని దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని పామాయిల్ రైతులు ఆరోపిస్తున్నారు. గ్రేడింగ్ విషయంలోనూ రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఓఈఆర్ వ్యత్యాసాన్ని కానీ సరి చేయకపోతే రైతులు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఈ ఓఈఆర్ని రేటు వ్యత్యాసం సరి చేయాల్సిందిగా రైతు సంఘాల నుంచి మేము కూడా ఒక రైతుగా మేము కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రతి కాటా దగ్గర టైమింగ్స్ అనేవి ఇప్పటివరకు సరిగ్గా ఎక్కడ మెన్షన్ చేయలేదు. వాళ్ళ గాడ్రే సమాధానం అనేది మాత్రం హైలైట్ చేసుకుంటున్నారు కానీ రైతులకి టైమింగ్స్ ఎందుకు మెన్షన్ చేయట్లేదు, ప్లస్ రైతులకి మీటింగ్ ఎందుకు అరేంజ్ చేయట్లేదు. ఈ రోజు మేము కిరాయి ట్రాక్టర్లు తీసుకుని సరిగ్గా ఎక్కడ దింపుకోవాలి, వాళ్ళు వెనక్కి పంపించేసరికి మేము ఎక్కడ దాచుకోవాలి, అసలు ఎందుకు గ్రేడింగ్ చేస్తున్నారు? సరే మీరు గ్రేడింగ్ చేసినప్పుడు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇచ్చారు, మీరు ఎలా సరుకు తీసుకురావద్దని మాకు ఎప్పుడైనా చెప్పారా? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పతంజలి, గోద్రేజ్, నవభారత్, ట్రిపుల్ లాంటి సుమారు 8 ప్రైవేట్ ఫ్యాక్టరీలున్నాయి. ప్రస్తుతం ప్రైవేటు సంస్థలైనా ప్రభుత్వ సంస్థలైనా రైతులకిచ్చే టన్ను ధరని పెదవేగి తెలంగాణలోని ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీల నూనె దిగుబడి శాతం ఆధారంగానే నిర్ణయించి చెల్లిస్తున్నాయి. అయితే తెలంగాణలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 3 ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీలు విజయవంతంగా నడుస్తున్నాయి. మరికొన్ని ఫ్యాక్టరీల నిర్మాణానికి శంకుస్థాపనలు జరగడంతో ఏపీ ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేయాలని గోదావరి జిల్లాల పామాయిల్ రైతులు కోరుతున్నారు. తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం, పెదవేగి ఫ్యాక్టరీ ప్రక్షాళన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా రైతుకి ఒకటే మార్గం ఉంది, పండించిన పంటని అమ్ముకుంటే కంపెనీలు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం జోనల్ సిస్టంలో ఉన్నాయో ఆ జోనల్ సిస్టంలో ఉన్న దాని ప్రకారం రైతుకి మేలు జరిగే విధంగా చూడటం, లేదంటే ఆయిల్ ఫెడ్ తరపున ఉన్నటువంటి ప్రభుత్వ రంగం పరంగా ఉన్నటువంటి ఏదైతే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఉందో దాన్ని పునరుద్ధరించడం, లేదా రైతులు సొంతంగా కూడా మరొక ఆయిల్ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీని నెలకొల్పుకోవడం, ఈ మార్గాలన్నింటినీ కూడా రైతు సంఘాల నేతలు కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, టీవీ 9 సీతానగరం నుంచి.